నిశ్చితార్థం జరుగుతూ ఉంటే శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ నిశ్చితార్థం జరగనివ్వను, నేనున్నాను కదా అని భయం ఇస్తూ ఉంటుంది. ఇక ఈ లోపల సురేష్‌ది తల పగలగొట్టి రక్తం కారుతూ ఉంటే స్పృహ కోల్పోయిన సురేష్‌ని ఒక టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళి ఒక చిన్న రూమ్‌లో పెట్టేసి అక్కడ అసలు బయటికి సురేష్ ఏమో రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి బందీగా పడి ఉంటాడు. రా పొడ రా, ఇక తర్వాత ప్లాన్ అమలు చేయాలి అని యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు కూడా అక్కడి నుండి మెల్లగా దాత్రి దగ్గరికి వస్తూ ఉంటారు. నిషి మెల్లగా దాత్రి దగ్గరికి వచ్చి, జగదాత్రి ఇలా రా, నీతో మాట్లాడాలి అని చెప్పడంతో దాత్రి, కేదార్ బయటికి వస్తారు. ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నారు అని దాత్రి అడగడంతో సురేష్ని ఎవరో వచ్చి కొట్టి కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకువెళ్ళిపోయారు అని, ఇదిగో స్కూటీ కూడా ఎలా పడిపోయి ఉందో అని కింద పడిపోయిన సురేష్ స్కూటీని చూపిస్తూ ఉంటారు. అక్కడ ప్రూఫ్స్ కోసం సురేష్ మొబైల్ని కళ్ళద్దాలని కూడా పడేసి ఉంటారు. దాత్రి ఆ కళ్ళద్దాలు మొబైల్ని చేతిలోకి తీసుకొని, అయ్యో అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళే ఉంటారు, పద కేదార్ అని దాత్రి, కేదార్ ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. మొత్తానికి మనం ఆ జగదాత్రి, కేదార్లని ఇంట్లో నుండి పంపించేశాము. వాళ్ళు తిరిగి వచ్చే లోపల ఇక్కడ నిశ్చితార్థం పూర్తి చేయాలి, రండి వెళ్ళి చూద్దాం రండి అని నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు కూడా లోపలికి వస్తారు. ఇక సురేష్ రక్తపు మడుగులో ఉంటే కాసేపటికి స్పృహ వస్తుంది. అక్కడ సరిగ్గా గాలి ఆడకపోవడంతో ఊపిరందక విలవిలలాడిపోతూ మూసేసిన ఆ చెక్క డోర్ని ఓపెన్ చేయడానికి చేతులతో పైకి నెడుతూ ఉంటాడు. అయినా కూడా అది రాకపోవడంతో మళ్ళీ శక్తి లేక ఇక పడిపోతూ కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతూ ఉంటాడు. దాత్రి ఫోన్లు చేస్తూ సురేష్ ఆచూకీ కోసం చాలా ఎంక్వైరీలు చేస్తూ వెతుకుతూ ఉంటుంది. కేదార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అరే వదిన, అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదేంటి, ఇప్పుడు ఉంగరం తొడిగేయాలంట అని శ్రీవల్లి ఇక నరేష్ చేతికి ఉంగరం పెడుతూ ఉంటే నిషి, వైజయంతి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు.